నమస్తే. పెద్దనపూడి సులోచనారాణి గారి నవల కలల కౌగిలి 6వ భాగం. జయలక్ష్మి కూతురు పుట్టినరోజుట. టీకి రమ్మనమని పిలిచింది. నిన్ను ఒకరిని తప్ప ఇంకెవరిని పిలవలేదు అంది. వకుల భారతి కలిసి వెళ్దామని అనుకున్నారు. తీరా ఆ రోజుకి వకుల ఇంటికి చుట్టాలు రావడం వల్ల వకుల రావడానికి వీలు లేకపోయింది. భారతి ఒక్కతే వెళ్ళింది. జయలక్ష్మి కూతురుని ఒకసారి సినిమా హాలులో చూసింది. సామన ఛాయ అయినా బొద్దుగా అందంగా ఉంటుంది. భారతి గౌను కొనుక్కుని వెళ్ళింది. జయలక్ష్మి ఇల్లు, ఆ చుట్టుప్రక్కల ఆ వాతావరణం చూస్తే ఎవరికైనా జయలక్ష్మి ఇలాంటి చోట ఉంటుందా అని అనుమానం వస్తుంది. అంతా చిన్న చిన్న కుటుంబాలు. పిల్లలు ఆడుకుంటున్నారు. అందరి ఇళ్లలో నుంచి రేడియో బిగ్గరగా వినిపిస్తుంది. అంతా రణగణ ధ్వనిగా ఉంది. కాలం జల్లి నొక్కేసరికి జయలక్ష్మి వచ్చి తలుపు తీసింది. పరిసరాలు ఎలా ఉన్నా జయ మాత్రం నీట్గా ముస్తాబు అయింది. వచ్చావా? రాకుండా ఎగ్గొడతావేమో అనుకున్నా. ఒకలో ఏది అంది. రాలేదు, బంధువులు వచ్చారట. రా కూర్చో. కుర్చీ తెచ్చివేసింది. భారతి కూర్చుంది. అక్కడే మంచం మీద ఒక ముసలామె పడుకుని ఉంది. ఆవిడ కంగుమని తగ్గుతోంది. మా అత్తగారు అంటూ చూపించింది. అది చిన్న గది. అందులోనే ఆవిడ మంచం. ఆ మంచం క్రింద ఆవిడ దగ్గు వస్తే ఉమ్ము వేసేందుకు ఇసుక నింపిన చిన్న సత్తి గిన్నె ఉంది. పక్కన టీవీ ఉంది. ఇంకో ప్రక్క ఫ్రిడ్జ్ ఉంది. ఎవరైనా వస్తే కూర్చునేందుకు కుర్చీలు ఉన్నాయి. కుర్చీలు సామాన్యంగా ఉన్నా వాటిలో వేసిన దిళ్లు ఫోన్వి. వాటి గడుగులు అద్దానివి. గుమ్మానికి పరదా ఉంది. జయలక్ష్మి లోపలికి వెళ్లి కూతురుని తీసుకువచ్చింది. శాంతి, ఆంటీకి దండం పెట్టు అంటూ పురమాయించింది. శాంతి వంగి పెట్టబోతుంటే భారతి వారించింది. తెచ్చిన గౌను శాంతి చేతుల్లో పెట్టి బొగ్గగిల్లింది. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అంది. థ్యాంక్ యూ ఆంటీ. శాంతి గొంతు తీగల మినసొంపుగా ఉంది. కూర్చో, ఇప్పుడే టిఫిన్ తెస్తాను అంది. ఎవరే వచ్చింది? ముసలామె కళ్ళు తెరుస్తూ అంది. నా స్నేహితురాలు భారతి. అలాగా, టిఫిన్ పెట్టావా అంది ఆవిడ. ఇదిగో పెడుతున్నాను అంటూ లోపలికి వెళ్ళింది. మా ఇద్దరి డబ్బు నా ప్రాణం తీస్తుంది. ఆవిడ లేచి కూర్చుంది. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? నేను చూడలేదు. మా కోడలు చేసే కాలేజీలోనే చేస్తావా అంది. అవునండి అంది. జయలక్ష్మి కారపూస రవ్వ లడ్డు తెచ్చింది. ఇంతకంటే ఇంకేం చేయలేకపోయాను. అసలు నాకు ఇష్టం లేదు. పిల్ల సరదా పడుతోందని తప్పలేదు. కాఫీ కలుపుకురా అత్తగారు పురమాయించింది. నేను ఇస్తానండి, మీరు పడుకోండి కసిరినట్టుగా అంది. ఆవిడ మాట్లాడలేదు. మా ఇంటికి ఎవరినైనా పిలవాలంటే నాకు భయం. ఈ కొంపలో కూర్చునేందుకు కూడా చోటు ఉండదు. ఆ ఎదురింటి వాళ్ళున్నారే, వాళ్ళకి పని పాట లేదు. మా ఇంటికి ఎవరు వచ్చినా గుడ్ల గోబలా చూస్తూ ఉంటారు. మా ఆయనకి ఏమీ చేత కాదు. లేకపోతే ఈ పాటికి మాకు ఎప్పుడో క్వార్టర్ వచ్చేది. ఈ చేతగాని వాళ్ళని చేసుకున్నంత బాధ ఇంకోటి ఉండదు. భారతికి భయం వేసింది. ఆయన ఇంట్లో ఉన్నట్టున్నాడు. వింటే మెచ్చుకోడు. జయలక్ష్మి అదేం లక్ష్య పెట్టినట్లుగా లేదు. జయలక్ష్మి మాటలు వినగానే అత్తగారు గయ్యన లేచింది. వాడికి ఏమీ చేత కాదమ్మా. నేను అలాంటి వాడిని కన్నాను. నువ్వు చేతనైన వాడిని చేసుకోరాదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నారండి? మీకెందుకు కొడుకు? జయలక్ష్మి కూడా గట్టిగానే అంది. అమ్మా, పక్కింటి పిల్లివారు వస్తున్నారే. శాంతి పరిగెత్తుకు వచ్చింది.
తాత్కాలికంగా అత్తా కోడళ్ల మధ్య పోట్లాట ఆగింది. భారతికి ఆ వాతావరణం ఉక్కిరి బిక్కిరి అయినట్లుగా ఉంది. ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోతానా అనిపించింది. భారతి వెళ్లడానికి లేచింది. నాకు ఎప్పుడూ మన ఫ్రెండ్స్ అందరినీ సరదాగా భోజనానికి టీకి పిలవాలని, వాళ్ళని నా ఇంట్లో గడిపేట్టు, నేను వాళ్లతో సరదాగా ఉండేట్టు ఉండాలని ఎంతగానో అనిపిస్తుంది. మా ఇల్లు చూసావుగా, ఇదో నరకం. ఇక్కడికి ఎవరినీ పిలవలేను. శ్రీదేవి వాళ్ళు నేను టీనాసినని, డబ్బు ఖర్చు పెట్టనని అనుకుంటారు. ఏం చేయను అంది. ఆ మాటలో ఎనలేని నిస్పృహ ఉంది. భారతికి జయలక్ష్మి మనసు అర్థమైంది. జయలక్ష్మి స్వతహాగా చాలా చలాకీగా సరదాగా ఉండే స్వభావం. కాలేజీలో పిల్లలకి బాగా పాఠాలు చెప్పే లెక్చరర్ గా బాగా పేరుంది. జయలక్ష్మి మన ప్రవృత్తికి ఇంటి వాతావరణానికి సంబంధమే లేదు. ఆ ఇంట్లో 2 గంటలుంటే పిచ్చిక్కుతుంది అనిపిస్తుంది. జయలక్ష్మి అందుకే కాబోలు సాధ్యమైనంత ఎక్కువగా బయట గడపాలని ప్రయత్నిస్తుంది. భారతి ఆటో కోసం చూస్తోంది. విశ్వనాథం గారు భారతిని కారు తీసుకువెళ్లమని అంటాడు. కాని భారతి అంగీకరించదు. తను ఎప్పటికైనా విశ్వనాథం మామయ్య ఇంట్లోంచి బయటికి వెళ్లిపోవాల్సిందే. అప్పుడు ఇలా సామాన్యంగా బ్రతకక తప్పదు. భారతికి సాధ్యమైనంత త్వరగా ఆ ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఉంది. తను పిహెచ్డీ చేయాలని. అది వాళ్ళ ఇంట్లో సాగదు. భారతి బస్టాండ్ వైపు వస్తుంటే స్కూటర్ వచ్చి ప్రక్కన ఆగింది. దాని మీద సత్యజిత్ ఉన్నాడు. మీరిలా కనిపించటం ఎంత అదృష్టం అన్నాడు. మీరు ఎలా వచ్చారేమిటి అంది. నేను ఈ రోడ్డును వెళ్తున్నాను, మీరు కనిపించారు. ఎంత కాకతాళీయం కదా. అతను నవ్వాడు. మీరు నిజంగా నమ్మేశారా ఏమిటి? నేను ఇంటికి ఫోన్ చేశాను. మీరు ఇంట్లో లేరని మీ సరస్సు చెప్పింది. ఎక్కడికి వెళ్లారు అన్నాను. ఆవిడ మొదట చెప్పలేదు. నేను ఊరు వెళుతున్నాను, భారతికి అర్జెంటుగా డబ్బు ఇవ్వాలి అన్నాను. డబ్బు మాట మంత్రంలా పనిచేసింది. ఆవిడ వెంటనే జయలక్ష్మి పేరు, ఆవిడ ఇంటి అడ్రస్ చెప్పింది. ఇల్లు కరెక్ట్ గా తెలియదు గాని ఫలానా వీధి అంది. తెలుసుకోలేకపోతానా అని వచ్చాను. వస్తుంటే మీరు ఎదురయ్యారు. రండి, లిఫ్ట్ ఇస్తాను. నాకా? భారతి చుట్టుప్రక్కల చూసింది. ఆటో గాని టాక్సీ గాని లేదు. బస్సు వస్తుందేమో అంది. మీకింకా తెలీదా? యూనివర్సిటీ దగ్గర స్టూడెంట్స్ కండక్టర్ ని కొట్టారు. బస్సులన్నీ లైట్నింగ్ స్ట్రైక్. ఆటోలు టాక్సీలు గిరాకీ పెరిగింది. నిజంగా చెబుతున్నా, తమాషా కాదు. సత్యజిత్తు చెప్పింది నిజమే అయి ఉండాలి. రద్దీగా ఉండే వీధిలో బస్సులు రావటం లేదు. ఆటోలు ఖాళీగా లేవు. భారతి తప్పనిసరిగా అతని వెనుక స్కూటర్ మీద ఎక్కింది. మిమ్మల్ని ఇప్పుడు ఒక అందమైన చోటికి తీసుకువెళ్తున్నాను అన్నాడు. ఎక్కడికి? కళాభవన్లో పెయింటింగ్స్ ప్రదర్శన ఉంది. అందులో మాతృమూర్తి అని అద్భుతమైన పెయింటింగ్ ఉంది. అది చూడగానే మీకు తప్పక చూపించాలని అనిపించింది. అదేమిటో? మంచి సినిమా చూస్తే మీకు చూపించాలనిపిస్తుంది. మంచి భోజనం తింటే మీకు తినిపించాలనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుందో కొంచెం చెబుతారా? బాగుంది. నాకేం తెలుస్తుంది? నేను ఆలోచిస్తాను. నాకు అనిపిస్తుంది మీరు అంటే నాకు చాలా ఇష్టం అని. భారతి మాట్లాడలేదు. స్కూటర్ కళాభవన్ ముందు వచ్చి ఆగింది. ఇద్దరు పెయింటింగ్స్ చూశారు. నిజంగా చాలా బాగున్నాయి. భారతి అతని వైపు తిరిగి థ్యాంక్ యూ అంది. ఎందుకు? మీరు చెప్పకపోయినట్టయితే నిజంగా ఇది నేను చూసేదాన్ని కాదు. నాకు ఆ సంగతి తెలుసు. ఇక నుంచి నేను ఇదే పని చేస్తాను. సిటీలో ఎక్కడైనా అద్భుతమైన ప్రదర్శనలు ఏది ఉన్నా మిమ్మల్ని లాక్కు వెళ్తాను. మీరు రానని అనకూడదు, సరేనా? సరే. భారతి నవ్వింది. ఆ నవ్వులో ఇబ్బంది లేదు, హాయి ఉంది.
ఇలాంటి తోడు ఒకరు ఉంటే జీవితంలో ఎవ్వరికీ ఒంటరితనం అనేది తెలియదేమో. పదండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతాను. అతను ఈసారి బుద్ధిమంతుడిగా సరాసరి ఇంటి దగ్గరికి తీసుకువచ్చాడు. స్కూటర్ దిగుతూనే లోపలికి రండి అంది భారతి. తలెత్తి ఆ ఇంటిని పరిశీలనగా చూశాడు. అతని దవడ ఎముక కదిలింది. నో, ఇప్పుడు కాదు, ఇంకోసారి వస్తాను. అతను భారతి మరో మాట మాట్లాడే లోపలే వెళ్లిపోయాడు. భారతి అతన్ని అర్థం కానట్టు చూసి లోపలికి వచ్చింది. ఆ విధంగా అతనితో పరిచయం క్రమక్రమంగా దినదినాభివృద్ధి చెందింది. సత్యజిత్ భారతి జీవితంలోకి చొచ్చుకు వచ్చాడు. భారతి దైనందిన జీవితంలో ఒక భాగం అయ్యాడు. భారతికి క్రమంగా అతనంటే ఇష్టం ఏర్పడసాగింది. నా అనే ఎవ్వరూ లేని సత్యజిత్తు అంటే భారతికి అంతరాంతరాలలో ఎక్కడో అతి సున్నితమైన భావం, ఇష్టం ఏర్పడసాగినాయి. అతను చూపే అభిమానంలో కాని ఇష్టంలో కాని భారతికి ఎలాంటి కల్మషము కనిపించలేదు. అతనికి తను కావాలి. ఈ భావం భారతి మనసు అవగాహన చేసుకున్న కొద్దీ మెల్లమెల్లగా భారతి మనసు మంచి భావం వదిలి అతనంటే ఇష్టం ఏర్పడసాగింది. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. భారతి సత్యజిత్తు అంటే అభిమానం చూపించసాగింది. ఒకరోజు పార్కులో నడుస్తుండగా సత్యజిత్తు హఠాత్తుగా భారతి వైపు తిరిగాడు. రతి, నేను నిన్ను ఒక విషయం అడిగేస్తున్నాను. అడుగు. మనిద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదూ? భారతి అప్రతిభురాలిలా నిలబడింది. సత్యజిత్తు ఇలా సూటిగా అడిగినందుకు ఏమీ అనుకోవద్దు. మనం కలిసి ఇన్నాళ్ళ నుంచి తిరుగుతున్నాం. మన పెళ్లికి ఇంతకంటే ఇంకా పరిచయం కావాలని నువ్వు అనుకుంటున్నావా? నాకైతే నువ్వు అర్థమయ్యింది చాలు అనిపిస్తుంది. నేను నీకు అర్థం అయింది చాలదంటావా అన్నాడు. భారతి చెప్పలేకపోయింది. అతను ఈ ప్రసక్తి ఎప్పుడైనా తీసుకువస్తాడని భారతి అనుకుంటూనే ఉంది. కానీ ఇంత త్వరగా హఠాత్తుగా అడుగుతాడని మాత్రం అనుకోలేదు. భారతి మాట్లాడకపోవటం చూసి సత్యజిత్తు వెంటనే భారతి రెండు చేతులు పట్టుకున్నాడు. రతి, ప్లీజ్ మౌనంగా ఉండకు. నాకు చెప్పుతుంది. నీకు ఇష్టం లేదా? నువ్వు ఊహించనిదేదైనా మాట్లాడానా? చెప్పు. అతని కంఠంలో అదిమి పట్టిన ఆవేశం కనిపిస్తుంది. భారతి లేదన్నట్టు తలవూపింది. మరి సమాధానం చెప్పవెందుకు? నేను చెప్పేదేమిటో నీకు తెలియదా? తెలుసు. నీ మనసు తెలుసుననే ధైర్యంతోనే అడిగాను. సత్యం, మన పెళ్లికి నాకేం అభ్యంతరం లేదు. కానీ మనం కొన్ని రోజులు ఆగాలి. ఎందుకు? నాకేమైనా పరీక్షలున్నాయా? లేదు. నీవుకి పెళ్లి చేయాలి. అంతవరకు ఆ ఇంట్లో నేను ఉండక తప్పదు. మామయ్యకి ఇబ్బంది కలిగించటం నాకిష్టం లేదు. ఆయన చాలా పీనాసివాడని నేను విన్నానే. ఆయన మీద నీకెందుకు అభిమానం? భారతి నవ్వింది. ఏ మనిషి లోకానికి పూర్తిగా అర్థం కాడు. పైన కనిపించే మనిషి ప్రవర్తనకి అతని అసలు వ్యక్తిత్వానికి ఎంతో తేడా ఉంటుంది. మామయ్య డబ్బు దగ్గర పీనాసే. ఎందుకంటే ఆయన చాలా కష్టాలు పడి పెరిగాడు. డబ్బంటే ఆయనకి ప్రాణం. అది ఆయనలో బలహీనత. ఆ బలహీనత వదిలేస్తే ఆయన చాలా మంచివాడనే చెప్పవచ్చు. ఆయన డబ్బు కోసం దొంగతనాలు చేయలేదు. డబ్బు కోసం హత్యలు చేయడం లేదు. ఆయన డబ్బు ఆయన భద్రపరుచుకుంటున్నాడు. దానికి లోకం ఎందుకు ఆయనని సాధిస్తుందో నాకు అర్థం కాదు. ఆయన డబ్బు మీద ఆపేక్ష లేని వాళ్ళకి ఆయన మీద కోపం ఎప్పుడూ రాదు. పైనుంచి ఆయనని చూస్తే జాలేస్తుంది. భారతిని కొత్త వ్యక్తిని చూసినట్టు చూశాడు. ఏమిటలా చూస్తున్నావు? ఏమీ లేదు. నీకు మనుషుల మీద సానుభూతి ఎక్కువ, అవునా? అవును. సత్యజిత్తు భారతి మోకాల మీద తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు.
నీ అంతగా నేను మనుషుల గురించి ఆలోచించలేనేమో. నేను చాలా మామూలు మనిషిని. ఇంత అతిశయోక్తి నేను ఎప్పుడూ వినలేదబ్బా. భారతి అతని తల మీద చేయి వేసి నిమురుతూ అంది. వజ్రం తనకి తాను మామూలు రాయినే అనుకుంటుంది. చూసే వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. వద్దు భారతి, అంత గొప్పగా నా గురించి ఆలోచించవద్దు ప్లీజ్. అతని కంఠంలో ఆతృత, అభ్యర్థన కూడా ఉన్నాయి. భారతి అతని క్రాప్ సరిచేస్తూ అంది. నీవుకి పెళ్లి అయిపోగానే మనం పెళ్లి చేసుకుందాం. నేను ఆ ఇంటిని వదిలి వచ్చేయొచ్చు. సరే సరే అన్నాడతను. పరధ్యాసగా ఉత్తరం చేతిలో పట్టుకుని కూర్చున్న భారతి, అమ్మా కాలేజీ గేటు మూస్తున్నాము అన్న ప్యూన్ పిలుపు వినిపించడంతో ఉలిక్కి పడి లేచింది. భారతి ఒక్కసారి ఆ చుట్టుప్రక్కల అంతటా కళ్లతో కలిగి చూసింది. అందరూ వెళ్లిపోయారు. కొద్దిసేపటి క్రితం పిల్లలతో బిలబిలలాడిన కాలేజీ ఆవరణ అంతా ఇప్పుడు అతి నిశ్శబ్దంగా ఉండిపోయింది. భారతి టైం చూసుకుంది. అరే, గభాలను లేచింది. ఈ పూట నీళ్ళను చూడటానికి పెళ్లివారు వస్తారు, నేను ఇక్కడే ఉండిపోయాను అనుకుంటూ బ్యాగ్ తీసుకుని గబగబా కాలేజీ ఆవరణ దాటి బయటికి వచ్చింది. భారతి ఇంటికి వచ్చింది. నిర్మల గదిలో కూర్చుని ఉంది. సరస్సు హడావిడిగా అటో ఇటూ తిరుగుతోంది. విశ్వనాథం గారు భారతిని చూసి, ఇంత ఆలస్యం చేశావేమ్మా, త్వరగా నిర్మలని తెముల్చు, వాళ్ళు వచ్చే టైం అయింది అన్నాడు. భారతి బ్యాగ్ పుస్తకాలు తన గదిలో పడేసి నిర్మల దగ్గరికి వచ్చింది. నీలు, ఏం చేస్తున్నావు? ఇంకా బట్టలు మార్చుకోలేదు? ఈ బట్టలకేమైంది వదిన? నేను విశ్వనాథం గారి అమ్మాయిని. వాళ్ళు అలాగే చూడటానికి వస్తారు. నేను ఎలా ఉన్నా వాళ్ళకి నచ్చుతాను. అవే మాటలు నీలు, కాదంటావా? సరస్సు చెప్పింది. ఆ పెళ్లి కొడుకు అసలు నన్ను చూడనవసరం లేదనే అన్నాడుట. అంత గొప్పవాడు కదూ. నీలు ప్లీజ్, నువ్వు ఆ తర్కం వదిలే, అందరిలో తప్పులు వెతకటం మానే అంది భారతి. ఈ సరస్సు ఒక్కతే అన్నీ నీళ్ళకి నూరిపోస్తూ ఉంటుంది. వదిన, ఒక్క మాట అడుగుతాను చెప్పు, నేను పెళ్లి చేసుకునేది నా కోసమా నాన్న కోసమా? నీ కోసం, నాన్న పరుగు కోసం, రెండు అనుకో. నా కోసం అనుకుంటే నేను అసలు పెళ్లే చేసుకోను. పోనీ మీ నాన్న కోసమే, ఆయన సంతృప్తి కోసమే చేసుకుంటున్నాననుకో. అలా అను, బాగుంది. ఇంతలో సరస్సు వచ్చింది. నీళ్ళు, వాళ్ళు వచ్చేశారు. బయట హాలులో మన్నన కూడిన ఆహ్వానపూరితమైన వాక్యాలు వినిపిస్తున్నాయి. కొద్దిసేపటి తర్వాత భారతి, నీళ్లు కలిసి వచ్చి హాలులో కూర్చున్నారు. వచ్చిన వాళ్ళు 10 మంది దాకా ఉన్నారు. విశ్వనాథం గారు వచ్చిన వాళ్ళకి ఆ ఇద్దరి యువతుల్లో పెళ్లి కూతురెవరో పొరపడకుండా భారతిని తన మేనకోడలుగా, నిర్మలని కూతురుగా తెలియచెప్పారు. భారతి పెళ్లి కూతురు కాదని అనేసరికి పెళ్లి కొడుకు ముఖంలో ఆశాభంగం కనిపించింది. ఆయన తమాయించుకుని ఊరుకున్నాడు. పెళ్లి కొడుకు తండ్రి సర్వమంగళం గారికి విశ్వనాథం గారితో ధీటైన వ్యాపారం ఉంది. ఆయన ఫారిన్ ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ చేస్తున్నారు. ఇద్దరు క్షణంలో బిజినెస్ గురించిన మాటల్లో పడ్డారు. వారి ధర్మానికి వారేం తీసుకోనట్టు ఉన్నారు. నిర్మలని సర్వమంగళం గారి భార్య శాంతాదేవి ఇంకా చదువుకోవాలని ఉందా? మా వాడు ఫారిన్ వెళ్తాడు, నువ్వు మీ వాళ్ళని వదిలి వెళ్ళగలవా అని ప్రశ్నలు వేసింది. నిర్మల తల ఊపింది. ఖర్చు అంటే గిట్టని విశ్వనాథం గారు ఆ రోజు వారికి ఇవ్వడానికి ఐస్ క్రీమ్ తో ఏవో తెప్పించారు. సర్వమంగళం గారు లేస్తూ, పిల్లని చూడాలని మీరు మరీ మరీ పట్టుబడితే వచ్చాం గాని మీ అమ్మాయికున్న అర్హతే చాలు, ఇంకే వివరాలు అవసరం లేదు అన్నాడు. చాలా సంతోషం, మీలాంటి గొప్ప వాళ్లతో బియ్యం అందటం నా అదృష్టం అనుకుంటాను అన్నారు విశ్వనాథం గారు. బావగారు, మీరు నన్ను గొప్పవారనుకోండి, మీ ముందు నేనంత, బిజినెస్ లో మీ మాటకి ఎదురు లేదని నాకు తెలుసు అన్నాడు ఆయన. పరస్పరం ఒకరి సామర్థ్యాన్ని ఒకరు అభినందించుకునే సభలా ఉంది. వాళ్ళు వెళ్లిపోయారు.
నిర్మల గదిలోకి రాగానే జడలో పూలు పీకి విరాట్ కొట్టింది. ఏమిటి నీళ్ళు అంది భారతి. వదిన, చూసావా, అక్కడ నేను ఒక తోలు బొమ్మలా కూర్చున్నాను. వాళ్ళు నన్నేం అడగలేదు. కనీసం అమ్మాయి ఇష్టం కనుక్కున్నారా అని మాట వరుసకైనా అడగలేదు. ఇదే నాకు వాళ్ళ అబ్బాయికి పెళ్లి కాదు వదిన. మా నాన్న డబ్బుకి, ఆ సర్వమంగళం గారి డబ్బుకి పెళ్లి. వాళ్ళ డబ్బుకి డబ్బు కలుస్తుందనే ఆలోచన తప్ప వాళ్ళకి ఇంకే మాట తోచదు అంది ఆవేశంగా. భారతికి ఆ క్షణంలో నీళ్ళు అన్నమాట అక్షరాల నిజమే అనిపించింది. వాళ్ళ మాటలు వింటుంటే భారతికి విసిగేసింది. నీళ్ళని వాళ్ళు మాట్లాడించలేదు. కనీసం ఆ పెళ్లి కొడుకు అయినా మాట్లాడలేదు. నేను చిరాగ్గా అంది. ఆ పెళ్లి కొడుకు ఏమిటి, మరీ అంత బుద్ధావతారంలో ఉన్నాడు. ఒక్క మాట అయినా మాట్లాడడం? పెద్దవాళ్ల ముందు ఏం మాట్లాడతాడు నీళ్ళు? వాళ్ళ పెంపకం అలాంటిది అయి ఉంటుంది. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటే ఒక పంజరం నుంచి ఇంకో పంజరంలోకి కాలు పెట్టినట్లు అవుతుందేమో. అతను నీకు నచ్చలేదా? నాన్నకి నచ్చాడా? నీళ్ళు ఎదురు ప్రశ్న వేసింది. ఆ, నువ్వు అంటే ఈ సంబంధం సెటిల్ అవుతుంది. నేను క్షణం ఆలోచించింది. సరే వదిన, నాకిష్టమే అని చెప్పు అంది. భారతి ఆ మాట వినగానే సంబరంగా చూసింది. గభాంలో వచ్చి నీళ్ళు భుజాలు గట్టిగా పట్టుకుంది. నిజంగా? నిజంగానా అంది. నిజంగానే. భారతి నీళ్ళు బుక్క మీద ముద్దు పెట్టుకుని సంతోషంగా ఆ మాట మేనమామకి చెప్పడానికి వెళ్ళింది. నీళ్ళు మంచం మీద కూర్చుంది. నాన్నకిష్టమా? కానీ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని వేధించకపోతే నా పేరు నీళ్ళయ్యే కాదు. సుధాకర్ని నా నుండి దూరం చేసిన డాడీకి పాఠం నేర్పాలంటే ఇంతే చేయాలి అనుకుంది. ఆ కళ్ళల్లో కసి లాంటిది వాడిగా కనిపిస్తోంది. సుధాకర్ని నేను మర్చిపోను, వీళ్ళని మర్చిపోనియను. నా సంతోషం వీళ్ళు కాలరాచి వీళ్ళ చేతిలో కీలు బొమ్మలా నన్ను బతకమంటారా? నేనే వీళ్ళని బొమ్మలా ఆడిస్తాను అనుకుంది. 10 నిమిషాల తర్వాత విశ్వనాథం గారు భారతి కలిసి వచ్చారు. ఆయనకి భారతి చెప్పింది కాబోలు సంతోషంతో ముఖం వెలిగిపోతుంది. నీళ్ళు, ఈ సంబంధం నీకు ఇష్టమేనని వదిలి చెప్పింది నిజమేనా? నిజమే డాడీ, తల వంచుకుని బుద్ధిమంతురాలిలా అతి వినయంగా జవాబు చెప్పింది నీళ్ళు. ఆయన సంబరపడినట్టుగా నీళ్ళు దగ్గరికి వచ్చి తల మీద చేయి వేసి నిమిరారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అన్నారు. మీరు కూడా మనసులో కసిగా అనుకుంది. నిర్మల చక్రపాణిల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఆ పెళ్లి ఆడంబరంగా జరిగిన తీరు చూస్తే అది డబ్బుతో చేయి కలిపినట్టుగా, పరుగుతో పందిరి వేసి మరింత పాకినట్టుగా ఉంది. ఆ పెళ్లిని అందరూ చూడముచ్చటగా ఉందని సంతోషించారు, ఒక్క సరస్సు తప్ప. విశ్వనాథం గారు పందిట్లో సందడిగా దర్జాగా టీవీగా తిరుగుతుంటే సరస్సుకి ఈయన కోరినది సాధించాడు, కూతురికి కలవారి సంబంధమే చేశాడు కదా అనిపించసాగింది. నిర్మల సుధాకర్ని చేసుకుంటే సరస్సుకి ఎంతో బాగుండేది. పేదవాళ్ళంటే ఆయనకి ఉన్న చిరాకు తప్పనిసరిగా మానుకోవలసి వచ్చేది. సుధాకర్ హఠాన్మరణంతో ఆ అవకాశం పోయింది. ఇక ఎప్పటికీ ఆయన తల వంచే పరిస్థితి రాదని అనుకోసాగింది. నీళ్ళు ఒక బొమ్మల ఆ తతంగం అంతా తనకి కాకుండా ఇంకెవరికో జరుగుతున్నట్టుగా చూస్తూ కూర్చుండిపోయింది. పెళ్లికి భారతి ఆహ్వానం మీద సత్యజిత్తు కూడా వచ్చాడు. పెళ్లి పందిరిలో భారతి పక్కన తిరుగుతున్న ఈ యువకుడు ఎవరా అనే ఆరా వచ్చింది. భారతి సత్యజిత్తుని విశ్వనాథం గారికి పరిచయం చేసింది. ఆయన క్షణం సేపు అతనిని ఎగాదిగా చూశాడు. సత్యజిత్తు కూడా చూపుల్లో ఏం తీసుకోలేదు. ఆయనని సూదుడు లాంటి చూపులతో తీక్షణంగా చూశాడు. భారతి, సత్యజిత్తు పెళ్లి పందిరి సందడి వదిలి భారతి గదిలోకి వచ్చారు.
ఇది నా గది అంది చూపిస్తూ. సత్యజిత్తు గదిలోకి అడుగు పెట్టగానే అంతటా కలియ చూశాడు. ఒక వారగా తెల్లటి పక్క, మరో పక్క బీరువా, దాని పక్కన నిలువుటద్దం, పుస్తకాల బీరువా, ఒక బీరువా నిండా రికార్డ్స్. భారతి వెళ్లి టేప్ ఆన్ చేసింది. బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ వినిపించసాగింది. ఎలా ఉంది నా గది అడిగింది. అద్భుతంగా ఉంది అన్నాడతను. ఎందుకుట? బయట సందడిలో నుంచి వస్తే ఇక్కడ మనసుకేదో హాయిగా అనిపిస్తోంది. గదిలో ఉండే వ్యక్తి మంచితనమో పవిత్రతో ఈ చుట్టుప్రక్కలంతా నిండినట్టుగా ఉంది. అబ్బా, ఎంత గొప్ప అభినందన! నిజమరతి. అతను అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. కొంతమంది మనుషుల దగ్గర చిత్రమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏమిటో తెలుసా? మనం ఎంత చికాకుల్లో ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళితే మనసులో ఉన్న ఆ చిరాకు ఇచ్చే మాయమవుతుంది. మనం సేద తీరినట్టు అవుతుంది. ఎవరి గురించి చెబుతున్నారు మీరు? మీ గురించే. భారతి కోపంగా చూసింది. ఒక్కటే పొగట్టలా? హతోస్మి. అతను ఇంకా ఆ పని చేయనట్టు చూశాడు. అతను లేచి బాల్కనీలోకి వచ్చాడు. క్రింద పెళ్లి పందిరిలో షామియానా కనిపిస్తోంది. ఒక్క క్షణం అతను బాల్కనీ మీద రెండు చేతులు ఆనించి క్రిందకి అలా చూస్తుండిపోయాడు. అతని ముఖం పరధ్యాసగా గంభీరంగా అయింది. దవడ ఎముక కదలాడుతుంది. ఏమిటి అంత సుదీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అతను లేచి సరిగ్గా నిలబడ్డాడు. భారతి వైపు తిరిగాడు. నువ్వు ఏం తినలేదు ఎందుకని అంది. ఏం లేదు, ఊరికినే ఆకలి లేదు. పెళ్లి ఇంటికి వచ్చి అలా ఖాళీ కడుపుతో వెళ్ళవచ్చునా? నాకు అసలు ఒంట్లో బాగాలేదు. ఈ పెళ్లికి రావాలని అనుకోలేదు. నువ్వు ఏమైనా అనుకుంటావని వచ్చాను. ఈ పెళ్లికి మీ మావయ్య బాగా ఖర్చు పెట్టినట్టున్నాడు కదూ? భారతి తల ఊపింది. బహుశా ఇది ఆయనకి అన్ని విధాలా నచ్చిన సంబంధం అనుకుంటా. అవును. అదే నిర్మల ఏ పేద ఇంటి పిల్లాడిని చేసుకుందనుకో, ఆయన ఇలా వైభవంగా చేసేవాడా? భారతి అతని వైపు చురుగ్గా చూసింది. అతను బాల్కనీలో నుంచి దూరంగా ఇంటి వైపు చూస్తూ అన్నాడు. అసలు ఇలాంటి పెళ్లిళ్ళు, ఈ ఆడంబరాలు అంటే నాకు గిట్టదు. పెళ్లి అనేది యువతి యువకులకు సంబంధించినది. ఈ పెద్దవాళ్ల పెత్తనాలు వదిలేయాలి. చిన్నవాళ్ళైతే ఏం చేస్తారంటావు? వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకుంటారు. వాళ్ళకి ఆ వయసులో ఏం తెలుస్తుంది? ఎందుకు తెలియదు? చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ మీద బాధ్యత వదలరు. పిల్లలు కూడా తల్లిదండ్రుల నిర్ణయమే సరైనది అనుకుని ఊరుకుంటారు. పెళ్లి సింపుల్ గా ఏ సంతకాలతోనో జరిగిపోవాలి, బస్ అంతే. బాగుంది. ఆ ఇద్దరికి పెళ్లి అయినట్లు ఎలా తెలుస్తుంది? పేపర్లో ప్రకటన ఇస్తాం. ఎంతమంది పేపర్ చదువుతారు? చదవకపోయినా పర్వాలేదు. అందరికీ తెలియకపోతే వచ్చే నష్టమేమిటి? ఎందుకు లేదు? చాలా ఉంది. పెళ్లి కాలేదని అనుకుని ఎవరైనా ఇష్టపడితే వాళ్ళ వివరాలు తెలుసుకోకుండా అంత గుడ్డిగా ఇష్టపడే వారికి అలా గోతులు పడటమే సరైన శిక్ష. భారతి పక్కున నవ్వింది. పొద్దుట నుంచి చూస్తున్నాను. ఎందుకో గాని నువ్వు చాలా కోపంగా ఉన్నావు సుమా. అవును, కోపంగానే ఉంది. అతను పిడికిళ్ళు బిగించి చూపించాడు. ఎంత కోపంగా ఉందంటే అందరినీ తన్నేయాలనిపిస్తుంది, ముఖ్యంగా డబ్బున్న వాళ్ళని. ఇదో జబ్బు అంటాను. అదేమిటి? అంతే మరి. అన్యాయంగా ఒకళ్ళని ఎందుకనాలిట? ఇంతలో సరస్సు వచ్చింది. అమ్మాయి గారు, మిమ్మల్ని నీవు పిలుస్తోంది. ఇంతలో అక్కడికి నీలు, చక్రపాణి రానే వచ్చారు. మా వదిన భారతి, నిర్మల పరిచయం చేసింది. చక్రపాణి నమస్కరించాడు. భారతి నమస్కరించి తన ప్రక్క ఉన్న సత్యజిత్ని చూపిస్తూ సత్యజిత్ అని చెప్పింది. చక్రపాణి గ్లాడ్ టు మీట్ యు అని చేయి చాచాడు. సత్యజిత్ వెంటనే చేయి చాచలేదు. రెప్పపాటు అలాగే ఉండిపోయాడు.
అతని కళ్ళు వధూవరులుగా ఉన్న ఆ ఇద్దరిని అలా చూస్తున్నాయి. ఆ తర్వాత తనని తాను హెచ్చరించుకున్నట్లుగా చేయి చాచాడు. చక్రపాణి చేయి అతని చేతిలో అర నిమిషం నలిబిలి అయింది. అబ్బా! చక్రపాణి చేయి చూసుకుంటూ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, మీ కరచాలను కబంధ హస్తంలా ఉంది అన్నాడు. అవును అన్నాడు సత్యజిత్. వదినా, నన్ను వీళ్ళు తీసుకువెళ్తారుట అంది నిర్మల ఇబ్బందిగా. ఒక్కరోజు వస్తే రేపు ఇక్కడికి వచ్చేస్తాం. మా అమ్మకి చాదస్తాలు ఉన్నాయి అన్నాడు చక్రపాణి బతిమలాడుతున్నట్లుగా. అలాగే వస్తుందిలేండి అంది భారతి. ఆ సాయంత్రం తీరా అత్తవారింటికి వెళ్లడానికి అన్ని ప్రయత్నాలు జరిగిన తర్వాత నీరు తను వెళ్ళనంది. వెళ్ళకపోతే బాగుండదు, ఆవిడికి కోపం వస్తుంది అన్నాడు విశ్వనాథం గారు. నేను వెళ్ళను. నిర్మల వెళ్లి గది తలుపులు మూసుకుంది. ఎవరు ఎంత పిలిచినా రాలేదు. అందరూ రెడీ అయ్యి వేచి చూస్తున్నారు. భారతి కూడా నిర్మలని గది తలుపులు తెరిపించలేకపోయింది. మీరు కొంచెం గట్టిగా చెప్పాలి అన్నాడు సర్వమంగళం గారు. ఇలా మొండితనం అయితే చాలా కష్టం అంది అత్తగారు. చక్రపాణి వెళ్లి పిలిచాడు. నీళ్లు రాలేదు, తలుపు తీయలేదు. చక్రపాణి ఉండిపోయాడు. పెళ్లివారు వెళ్లిపోయారు. పెళ్లి పందిరిలో కూతురుని తిట్టలేక, ఆ కోపం లోపల దిగమింగలేక విశ్వనాథం గారు ప్రయాసపడ్డారు. ఆయనకి కూతురు ప్రవర్తన తల కొట్టేసినట్లుగా ఉంది. ఎంతో అవమానం అనిపించసాగింది. ఆ రాత్రి వచ్చింది చక్రపాణికి మొట్టమొదటి ఫోను. పెళ్లి అయిందని సంబరపడుతున్నావు కదూ, నువ్వు నరకంలో అడుగు పెట్టావని నీకు తెలియదు. నీ భార్యకి నీతో పెళ్లి కాకముందు సుధాకర్ అనే ఒక వ్యక్తితో సంబంధం ఉంది. తండ్రిని కాదని ఎదిరించి వెళ్లి పెళ్లి చేసుకుందామని అనుకుంది. అతనిని మీ మామగారు కారు యాక్సిడెంట్ లో చంపించాడు. రేపు నీ గతి అంతే. అందులో ఒక్క కొడుకుకి కాబోలు. నువ్వు చేస్తే ఆస్తిలో సగం కూతురికి వస్తుందని ఆయనకు తెలుసు. ఆయనకేం నువ్వు చేస్తే అది ఏ యాక్సిడెంటో అని నమ్మించి కూతురికి ఇంకో పెళ్లి చేస్తాడు. అదో బిజినెస్ అనుకో. ఎవరు మీరు? కోపంగా, అవమానంగా, భయంగా అడిగాడు చక్రపాణి. సుధాకర్ ఎవరు అని మీ మామని అడుగు. నేను చెప్పింది అబద్ధమో నిజమో నీకే తెలుస్తుంది. అవతల ఫోన్ పెట్టేసిన చప్పుడు అయింది. చక్రపాణి ముఖం కందగడ్డలా అయింది. అతను చిన్నప్పటి నుంచి అతి గారాభంగా పెరిగాడేమో. ఏదైనా కాస్త బాధ వస్తే కళ్ళ వెంట ఆడపిల్లల గబగబా నీళ్లు వచ్చేస్తాయి. ఫోన్ పెట్టేసిన అతను సరాసరి మామగారి గదిలోకి వచ్చాడు. రా నాయనా, రా, ఏం కావాలి, కూర్చో. విశ్వనాథం గారు అల్లుడిని చూడగానే మర్యాద చేశారు. చక్రపాణి కూర్చోలేదు. నీకు నీకు సుధాకర్ తెలుసా అన్నాడు. సుధాకరా? ఏ సుధాకర్? నేను పెళ్లి చేసుకోవాలని ఇంట్లోంచి పారిపోయిందే ఆ సుధాకర్. ఈ మాట వినగానే ఆయన ముఖం వెలవెలపోయింది. నీకెవరు చెప్పారు? ఎవరు చెబితే మీకెందుకు? మీకు తెలుసా లేదా? విశ్వనాథం గారు మాట్లాడలేదు. ఏం మాట్లాడితే ఏం తప్పో అనుకుని గోడ మీద పిల్లిలా జాగ్రత్తగా చూస్తున్నారు. చక్రపాణి వణుకుతున్న స్వరంతో, మమ్మల్ని మీరు ఇలా ఎందుకు మోసం చేశారు? మేమేం పాపం చేశాం? మీకేం ద్రోహం చేశాం అన్నాడు. విశ్వనాథం గారు జవాబు చెప్పలేనట్టుగా చూడసాగారు. మా మమ్మీకి నేను ఇది చెప్పకుండా ఉండలేను. నేను వెళ్తున్నాను. అతను వెళ్లిపోయాడు. విశ్వనాథం గారు అతని వెంట పరిగెత్తలేదు, ఆపలేదు. హారి దేవుడా! ఆయన కుర్చీలో కోల్పడ్డారు. నీళ్లు పెళ్లి అయ్యి 24 గంటలు అవలేదు. కాళ్ల పారాణి ఆరలేదు. అప్పుడే ఈ సంగతి వెల్లడయింది. ఫోను గనగన మోగింది. సర్వమంగళం గారు అంటూ ఫోను తెచ్చి ఇచ్చాడు. హలో అన్నారాయన. హలో. అవతల నుంచి గొంతు వినిపించింది. అల్లుడు వెళ్లిపోతున్నాడేమిటి అని అడిగింది కంఠం. షటప్ ఆయన అరిచారు. అవతల నుంచి ఆ గొంతు నవ్వింది. అది కసి తీరినట్లుగా సంతోషంగా ఉంది. ఆయన ఫోన్ పెట్టేశాడు.
నవ్వు ఆగిపోయింది. తెలిసిన వారి పేరు చెబితే తను మాట్లాడతానని అలా చెబుతాడు. ఎవడి దెయ్యంగాడు తన ప్రాణాలు తోడేస్తున్నాడు? సుధాకర్ విషయం సర్వమంగళం గారికి తెలిస్తే? ఆయన నుదుటి నిండా చెమటలు పట్టినాయి. ఆయన మనసు సాలెగూడులో చిక్కుకున్న ఈగలా కొట్టుకుంటోంది. కూతురికి ఎలాగైతేనే పెళ్లి చేసేశాను అనే ఆనందం ఒక్క రోజైనా నిలవలేదు. ఆ రోజు నుంచి మొదలైంది నీళ్ళు వివాహం గురించిన రభస. చక్రపాణి సరాసరి వెళ్లి తండ్రితో చెప్పేశాడు. ఆయన మీసాలు దువ్వుకుంటూ శాంతంగా రవ్వంతైనా తొట్టుకోట లేకుండా ఇదంతా విన్నాడు. సరే, మీ మామగారు వచ్చి బ్రతిమలాడే వరకు నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు సర్వమంగళం. విశ్వనాథం గారు 1-2 రోజులు చూశాడు. అల్లుడు రాలేదు. ఆ ఇంటి నుంచి ఫోన్ కూడా రాలేదు. చివరికి తనే ఫోన్ చేశాడు. మీరు ఏం మనుషులండి? వాడు వచ్చి 2 రోజులైతే ఇప్పుడా కనుక్కోవటం? మీరు రండి, మాట్లాడాలి అన్నాడు సర్వమంగళం. విశ్వనాథం గారు వెళ్లారు. ఆయన సుధాకర్ గురించి అడిగాడు. అబ్బబ్బే, అదేం లేదు, ఎవరో గిట్టని వాళ్ళు చేశారు అన్నాడు. సర్వమంగళం, మా అబ్బాయి మనసు చెదిరిపోయింది. వాడి మనసు మురిపించాలంటే మీరు ఏదైనా చేయాలి అన్నాడు. చెప్పండి, ఏం చేయమంటారు? ఆతృతగా అడిగాడు. వాడికి ఎన్నాళ్ళ నుంచో బెంచి కారు మీద మనసు ఉంది. అది ఒకటి కొనివ్వండి అన్నాడు. విశ్వనాథం గారికి నోట మాట రాలేదు. నిన్నదాకా మొన్న పెళ్లి చేసి తన సంపాదన ఒక వంతు వీళ్లంతా బొక్కేశారు. మళ్ళీ ఇంతలోనే ఇంత ఖర్చా? విశ్వనాథం గారికి ఆ క్షణంలో ఆ తండ్రి కొడుకులిద్దరినీ చూస్తే ఆ తండ్రి కొడుకులిద్దరూ పెద్ద పందికొక్కుల్లా కనిపించారు. ఆయన త్వరగా ఆలోచన చేశాడు. నిర్మల పెళ్లి ఎలాగో అయిపోయింది. ఇప్పుడు నిర్మల అత్తగారింటికి వెళ్ళకపోయినా తనని ఎవరూ ఏమీ అనరు. ఆయన దృఢ నిశ్చయం చేసుకున్నట్లుగా, మీ అబ్బాయికి చాలా ఖరీదైన సరదా ఉంది, అది తీర్చటం నా వల్ల కాదు అని లేచి వచ్చేశాడు. ఇంటికి రాగానే భారతి ఎదురు వచ్చింది. ఏమన్నారు మామయ్య వాళ్ళు అని అడిగింది. ఆయన జరిగిందంతా చెప్పారు. అయ్యో అంది భారతి. నిర్మలకి అత్తగారి ఇంటికి వెళ్ళలేదని ఏ మాత్రం దిగులు లేదు. క్లబ్బులు, స్నేహితురాళ్లు అంటూ తిరగటం మొదలుపెట్టింది. చక్రపాణి తల్లి అందరి దగ్గర విశ్వనాథం గారు కూతురిని అల్లుడిని కాపురం చేయనీయటం లేదని, ఆయన అతి పీనాతి అని, కూతురికి ఇస్తానన్న కట్నం ఇవ్వలేదని అంటూ సనగటం మొదలుపెట్టింది. ఈ మాటలు చిలవలు పలవలైనాయి. ఈ వదంతులకి ఆయనేమీ చెక్కు చెదరలేదు. చివరికి సర్వమంగళం లాయరు నోటీసు ఇప్పించాడు. విశ్వనాథం గారికి కోర్టులు, కేసులు అంటే మహా చిరాకు. వ్యాపార రీత్యా ఆయన సగం జీవితం వాటితోనే గడిచిపోయింది. లాయర్ గారు కూడా, ఎందుకండి ఇదంతా, అందరిలో నవ్వులాట అయిపోతారు, ఒక్కగానొక్క పిల్ల, మీరు రాజీ పడండి, నేను సర్వమంగళం గారి లాయర్తో మాట్లాడతాను అన్నాడు. ఇద్దరు లాయర్లు మాట్లాడారు. 2 కుటుంబాల మధ్య సంప్రదింపులు ప్రారంభం అయినాయి. చివరికి చక్రపాణి విశ్వనాథం గారి ఇంట్లో వచ్చి ఉండేందుకు నిర్ణయం అయింది. 2 నెలలు చూస్తాం అన్నాడు సర్వమంగళం. ఈ 2 నెలలు తల్లిదండ్రులు మా ఇంటి ఛాయలకు రాకూడదు అన్నాడు విశ్వనాథం గారు. చక్రపాణి మీద తల్లి ప్రభావం చాలా ఉందని, అతను ఆవిడికి దూరంగా ఉంటే తన మాట వింటాడని ఆయన నమ్మకం. కూతురికి అల్లుడికి మధ్య సయోధ్య కలగచేయాలని ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీ వృధా అయిపోసాగినాయి. అతను భోజనానికి వస్తే నిర్మల వచ్చేది కాదు. తన గదిలో సుధాకర్ ఫోటో పెట్టుకుంది. చక్రపాణి సినిమాకి వెళదామంటే నేను సినిమాలు చూడను అనేది. ఒకసారి చక్రపాణి కళ్ళనీళ్ల పర్యంతమయ్యి, సుధాకర్ మీద అంత మనసు ఉన్నదానివి మరి నన్నెందుకు చేసుకున్నావు అని అడిగాడు. మా నాన్నకి బుద్ధి చెప్పడానికి. మీ నాన్నకి బుద్ధి చెప్పడానికి నన్ను ఒక పావుగా చేయాలా? నీకు అసలు రహస్యం తెలిసిందిగా. నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటావు? నీ ఇంటికి వెళ్ళిపో.
అలా వెళ్ళగలిగే ధైర్యం ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. మా డాడీ నిన్ను తీసుకురాకుండా వస్తే ఇంటికి రానియనని చెప్పాడు. ఇంటికి వెళ్ళను. అటు ఇంటికి వెళ్ళలేను, ఇటు ఇక్కడ ఉండలేను. నా బ్రతుకు నరకం అయిపోయింది. ఆ సుధాకర్ ఎవరో గాని క్రిందటి జన్మలో నాకు పరమ విరోధి అయి ఉంటాడు. ఈ జన్మలో దెయ్యం అయి నన్ను పీక్కు తింటున్నాడు. షటప్ అరిచింది నీలు. సుధాకర్ని ఏమైనా అన్నావా నిన్ను చంపేస్తాను. నిర్మల కేకలు విని భారతి అక్కడికి పరిగెత్తుకు వచ్చింది. ఏమైంది అంది ఆదుర్తగా. వదినా, ఇతన్ని సుధాకర్ పేరు ఎత్తవద్దని చెప్పు. అంటాను, ఇంకా అంటాను, బాగా చెప్తాను. చక్రపాణి రెచ్చిపోయాడు. మీరు ఇలా రండి. భారతి అతనిని చేయి పట్టి అవతలికి తీసుకువెళ్ళింది. మీరు కూడా తొందరపడితే ఎలా? కాస్త సహనం తెచ్చుకోండి అంది బ్రతిమలాడుతున్నట్లుగా. మీరు కూడా నన్నే అంటున్నారా అన్నాడు దీనంగా. భారతికి ఆ క్షణంలో అతనిని చూస్తే జాలేసింది. అతని తండ్రికి ఆస్తి పోతుందని భయం. ఇక్కడే ఉండమంటాడు. అతను ఇక్కడుంటే విలువ లేదు. భారతికి ఈ మధ్యనే ఒక కొత్త విషయం తెలిసింది. సర్వమంగళానికి ఈ మధ్యనే వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. ఆయన డాబు దర్జా అంతా పైపై మెరుగుపోతే విశ్వనాథం గారి ఆస్తి ఎలాగైనా అడ్డు పెట్టుకుని ఆ బెడద తప్పించుకోవాలని. విశ్వనాథం గారు డబ్బు అడిగితే స్వతహాగా ఇవ్వడం, కూతురు చేత అడిగించాలి అని. అందుకే సుధాకర్ విషయం మర్చిపోయి నిర్మలని మంచి చేసుకుని అమ్మాయితో మంచిగా ఉండమని నీతులు బోధించి కొడుకుని ఇల్లరకం పంపాడు. మధ్య చక్రపాణికి వచ్చింది అవస్థ అంతా. అతను టెన్నిస్ కోర్టులో బంతిలా అయ్యాడు. అటు కొడితే ఇటు కొడితే అటు వెళ్తున్న మనిషి అయిపోయాడు. అతనికి తల్లిదండ్రులంటే విపరీతమైన గౌరవంతో కూడిన భయం. వాళ్ళు అగ్నిలో దూకమని అంటే ఎందుకు అని అడగకుండా దూకేస్తాడు. నిర్మల తండ్రితో అలా మాట్లాడటం అతనికి మహా ఆశ్చర్యంగా ఉండేది. అతనికి ఈ ఇల్లు కీకారణ్యంలో ఉండేది. తనతో ఎవ్వరూ మాట్లాడరు, ఎవ్వరూ నవ్వుతూ ఉండరు. వీళ్ళందరిలో ఒక్క భారతి అతనంటే దయగా మాట్లాడేది. సహనం పట్టమని, నిర్మల మారుతుందని అనేది. అంత అదృష్టం నాకుంది అంటారా అనేవాడు. ప్రయత్నం చేయడం మన వంతు అనేది భారతి. అతను భారతి ఖాళీగా ఉన్నప్పుడు భారతి దగ్గర కూర్చుని తను చెప్పేది వినేవాడు. ఒకరోజు రాత్రి అతని ప్రక్కన ఫోన్ మోగింది. తండ్రేమో అనుకుని తీశాడతను. అపరిచిత వ్యక్తి కంఠం. చిత్రి, నిద్రపోతున్నావా? జాగ్రత్త. నువ్వెంత ఆపదలో ఉన్నావో నీకు తెలీదు. నీ మామగారు నువ్వు నిద్రలో ఉండగా వచ్చి నీ కంఠంలో చాకు గుచ్చి అది ఆత్మహత్యగా మార్చివేయాలని పథకం వేస్తున్నాడు. కావాలంటే చూడు, ఆయన చాకుతో వస్తున్నారో లేదో. ఎందుకైనా మంచిది, నువ్వు చాకు ఒకటి నీ దగ్గర ఉంచుకో అన్నాడు. వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది. చక్రపాణికి చలి జ్వరం వచ్చినంత వణుకు వచ్చేసింది. అతనికి వెంటనే బేరమని ఏడవాలన్నంత దుఃఖం వచ్చింది. అతను మంచం మీద నుంచి దిగాడు. టేబుల్ మీద యాపిల్ కోసే కత్తి తీసుకున్నాడు. దానిని చూస్తూ ఆయన గనక గదిలోకి వస్తే నేనే ముందు ఇది చూపిస్తాను అనుకున్నాడు. ఆందోళనతో నిద్ర రాకపోవడంతో అటు ఇటు తిరగసాగాడు. అవతల విశ్వనాథం గారికి కూడా సరిగ్గా అదే ఫోన్ వచ్చింది. చక్రపాణి ఏదో సమయంలో నిన్ను కొరికేసి ఆత్మహత్య అని రుజువు చేయడానికి పన్నాగం చేసి ఈ ఇంటికి వచ్చాడు. కావాలంటే చూడు, గదిలో ఎట్లా తిరుగుతున్నాడో అని వినిపించింది. విశ్వనాథం గారు కిటికీలో నుంచి చూశాడు. చక్రపాణి నిజంగానే చాలా రెస్ట్లెస్ గా అటు ఇటు తిరుగుతూ మధ్య మధ్యలో తల తిప్పి ఇటు చూస్తున్నాడు. ఆ చూపులు వేరుగా ఉన్నాయి. విశ్వనాథం గారికి ఆ క్షణంలో వెళ్లి చక్రపాణి కేక పిసివేయాలనిపించింది. సర్వమంగళం ఎందుకైనా
నాతో రాజీ పడింది. సుధాకర్ విషయం తెలిసి కూడా కొడుకుని మా ఇంటికి పంపింది. ఓహో అనుకున్నాడు. మామ అల్లుళ్ళిద్దరూ ఒకరిని చూస్తూ ఒకరు కారాలు మిరియాలు నూరుతూ తెల్లవార్లు తిరుగుతూనే ఉన్నారు. తెల్లవారింది. రొద్దుటే విశ్వనాథం గారి గదిలోకి వచ్చిన సరసు క్రింద నిద్రపోతున్న విశ్వనాథం గారిని చూసి తెల్లపోయింది. మంచం మీద పడుకున్నది ఎవరు అని వెళ్లి రగ్గు తీసింది. అక్కడ దిళ్ళు దుప్పట్లు పెట్టి ఉన్నాయి. ఏమిటండి ఇది అని అడిగితే ఆయన నడుం పట్టుకుని లేస్తూ కలలో అట్లా చేశానులే అన్నాడు. ఆయన చేతిలో చాకు ఉంది. సరసు వింతగా చూసింది. అవును, చక్రపాణి లేచాడా అని అడిగాడు. ఆ, ఆయన కూడా మిమ్మల్ని ఇలాగే అడిగాడు అంది. అడిగాడు అన్నాడు ఆయన. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఇద్దరు ఒకరిని ఒకరు దొంగ చూపులు నిశితంగా చూసుకున్నారు. భారతి మధ్యాహ్నం లంచ్ అవర్ అయిన తర్వాత క్లాసుకు వెళ్లి వస్తోంది. ఇంతలో వరండాలో ప్యూన్ ఎదురై, అమ్మా మీకోసం ఎవరో వచ్చారు అంది. భారతి వడివడిగా వెయిటింగ్ హాల్లోకి వచ్చింది. సత్యు ఇప్పుడు వచ్చాడంటే ఏదో అర్జెంటు పని అయి ఉంటుంది. భారతి వచ్చేసరికి అక్కడ సత్యజిత్తు లేడు. జయలక్ష్మి భర్త నిలబడి ఉన్నాడు. భారతిని చూడగానే నమస్కరించాడు. మీరా, ఏమిటి అంది. మిమ్మల్ని ఒక సాయం అడగటానికి వచ్చాను. చెప్పండి అంది. అతను జేబులో నుంచి ఒక ఉత్తరం తీసి ఇచ్చాడు. ఇది చదవండి అన్నాడు. భారతి కనుబొమ కొద్దిగా ముడిపడింది. తీసి చూసి, ఇదేమిటి, ఈ ఉత్తరం మీకు వ్రాసింది అంది. పర్వాలేదు, చదవండి. అందులో విషయం ఈ రోజు కాకపోయినా రేపైనా బట్టబయలు అవుతుంది అన్నాడు. భారతి చదవసాగింది. జయలక్ష్మి భర్తకి రాసిన ఉత్తరం. అందులో ఇలా ఉంది. మీకు జయలక్ష్మి నమస్కరించి వ్రాయినది. నేను ఈ రోజు ఈ ఇంట్లోంచి మీ జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్లిపోతున్నాను. మీకు ఈ విషయం స్వయంగా చెప్పాలని కొద్ది రోజుల నుంచి ఎంతగానో ఆరాటపడుతున్నాను. వీలే కుదరలేదు. అసలు ఈ ఇంట్లో ఏ విషయం ఒంటరిగా మాట్లాడుకోవాలన్నా కుదరదు. మీ అమ్మగారి చెవులు ఈ ఇంటి గోడల నిండి ఉన్నాయని నా నమ్మకం. నేను ఎందుకు వెళ్లిపోతున్నానో మీకు వివరంగా చెప్తున్నాను. నాకు ఈ జీవితం మీద రోత పుట్టింది. మన ఇద్దరికి పెళ్లి అయ్యి 15 సంవత్సరాలు అయింది. నాకు పెళ్లి అయ్యేసరికి 15 సంవత్సరాలు. నేను పెళ్లి అయిన ఈ 15 సంవత్సరాలలో ఒక్కనాడు కూడా ఈ ఇంట్లో సుఖంగా నవ్వుతూ బ్రతకలేదని అంటే మీరు నమ్ముతారా? ఎన్నిసార్లు నేనేం పాపం చేశానని ఈ శిక్ష నాకు అని ఆలోచిస్తూ ఉంటాను. మా అమ్మ నాన్న తన కూతురిని సుఖపెట్టగల వ్యక్తినే తెచ్చానని మురిసిపోయారు. నేను కాపురానికి వచ్చి ఏం సుఖపడ్డాను? నవ్వుతూ సరదాగా తిరగవలసిన వయసులో ఇంటడి చాకిరి నెత్తిన వేసుకున్నాను. మీ అమ్మ తిట్లు నా తప్పు లేకపోయినా భరించాను. నాకు అసంతృప్తిగా అనిపిస్తే నా మనసుని చదువు వైపుకు మళ్లించుకుని ప్రైవేటుగా కట్టి పరీక్షలు పాస్ అయ్యాను. ఆ పరీక్షకు ఫీజు కట్టాలంటే మీరు ఎన్ని తనిగేవారు? మీ చెల్లెళ్ళు వచ్చి నెలల తరబడి తింటే లేదు కానీ నేను చదువుకుంటానంటే మీకు వేస్ట్ అనిపించేది. మీ అమ్మ కూడా అంతే. ఆవిడ తన తరపున పుట్టింటి వారు వస్తే గొప్ప కోసం పిండి వంటలు చేయడానికి మీ జీతం ఎంతో తగలవేసేది కానీ నేను సినిమాకు వెళ్తానంటే తిట్టేది. చాలాసార్లు నాకు అనిపించేది, నేను ఈ ఇంటి పని మనిషినా కోడలినా? నన్ను మీరు భార్య అని మెడలో తాళి కట్టి తీసుకువచ్చి మీ ఇంటి పని మనిషిని చేశారు. మీ ఇద్దరి అక్కల పురుళ్లతో నా రెక్కలు అలసిపోయినాయి అంటే మీరు నమ్మరు. నేను ఇంట్లో ఉండరు. ఉన్న కొద్దిసేపు మీ అమ్మ చెప్పిన మాటలే వేదవాక్యం. నా గురించి ఆలోచించే తీరుబడి ఓపిక మీకు లేనే లేదు. నా చదువు అయింది. నాకేం చేయాలో తోచలేదు. వారిని వీరిని పట్టుకుని ఎలాగో ఉద్యోగం సంపాదించాను.
మొదటి జీతం రాగానే తెచ్చి సంతోషంగా మీ దోసిట్లో పోశాను. మీరు కనీసం మర్యాదకైనా ఒక ముచ్చటగానైనా నాకు అందులో సగం తీసి ఇవ్వలేదు. తీసుకోవటం మీ హక్కు అన్నట్లు ప్రవర్తించారు. నేను ఇల్లు దాటి పూర్తిగా బయట ప్రపంచంలోకి వచ్చాను. బయట నా జీవితం స్వేచ్ఛగా, ఆనందంగా, హాయిగా అనిపించసాగింది. కాలేజీలో ఉద్యోగం చేయడంలో నేను ఎంతో ఆనందం పొందాను. నేను ఒక మనిషినే సుమా అనిపించింది. గర్వంగా ఫీల్ అయ్యాను. నాలో ఎంతో విశ్వాసం వచ్చింది. నాకు ఉద్యోగం అదనపు బాధ్యత అని మీరు మర్చిపోయారు. నేను ఇంట్లోనూ బయట పని చేయలేనని మీరు నా గురించి ఆలోచించలేదు. ఇంట్లో నేను పని అశ్రద్ధ చేస్తే నాకు గర్వం బలిసింది అని మీ అమ్మ చెప్పిన మాటలు నమ్మారు. నన్ను తిట్టారు, చేయి కూడా చేసుకున్నారు. నేనేమిటో, నన్ను ఎందుకు మీ ఇంటికి తెచ్చుకున్నారు మీరు పూర్తిగా మర్చిపోయారు. నా మీద అరిచారు. నా మీద అధికారమే తప్ప మరే భావన లేనట్టు పౌరుషంగా ప్రవర్తించారు. పాప పుట్టిన తర్వాత మనిద్దరి మధ్య శారీరకంగా సంబంధం నానాటికి తగ్గిపోయింది. నాకు వినోద్ పరిచయం అయిన తర్వాత నా జీవితంలోకి కొత్త ఋతువు వచ్చింది. అతని మాటలు నన్ను సేద తీర్చసాగినాయి. వినోద్ నాకంటే తక్కువ చదివిన మాట వాస్తవమే. కానీ అతనికి నేనంటే చాలా ఇష్టం. నాకేమిటో చాలా హాయిగా ఉంది. నాకు మళ్లీ జన్మ లభించినట్లుగా అయ్యాను. మా ఇద్దరిది ప్రేమ, ఆకర్షణ నాకు తెలియదు. ఏ పేరు పెట్టినా పర్వాలేదు. అతని దగ్గరుంటే నాకు బాగుంటుంది. అతనికి పెళ్లి కాలేదు కాబట్టి ఇంకో ఆడదానికి నేను అన్యాయం చేస్తున్నానేమో అనే చింత నాకు లేదు. నేను అతను కలిసి ఉంటాం. మేమిద్దరం పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఎప్పుడు ఇష్టం లేకపోతే అప్పుడు విడిపోతాం. పాపని నా వెంట తీసుకువెళ్తున్నాను. మీరు కోర్టుకి ఎక్కదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు. నేను భయపడను. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను ఒక పిరికిదానిలా భయం అనే పంజరంలో పెరిగాను. బయట అనంతాకాశంలోకి వెళితే ఏమైపోతానో అని నా బెంగ. ఇప్పుడు అదేం లేదు. నన్ను వెనక్కి తీసుకురావాలని మీరు ప్రయత్నం చేయవద్దు. నేను రాను. నన్ను మీ దగ్గర ఉన్నప్పుడు తృణప్రాయంగా చూశారు. నేను వెళ్ళిపోతే అడిగే హక్కు మీకు లేదు. నేను మిమ్మల్ని క్షమార్పణ కోరను. ఎందుకంటే నేను మీతో పడిన బాధ ముందు నేనిప్పుడు మిమ్మల్ని పెట్టిన బాధ చాలా కొద్ది అని నా నమ్మకం. నా గురించి మీరు మర్చిపోండి. ఇట్లు జయలక్ష్మి. భారతి చదివి తలెత్తింది. అతను నిలబడి శూన్యంలోకి చూస్తున్నాడు. ఇందులో నేనేం సాయం చేయగలను అంది భారతి. అతను భారతి వైపు తిరిగాడు. ఆ కళ్ళల్లో బాధ తుఫానులా కనిపిస్తుంది. జయలక్ష్మి వృత్తి పిచ్చిది. ఈ దైత్యం అంతా ఆ వినోద్ గాడే ఎక్కించాడు. మీరు వెళ్ళి కొంచెం నచ్చ చెప్పండి. నేనా? అవును, మీరే. మీరు చెబితే వింటుందని నా నమ్మకం. ఏం చెప్పమంటారు? నలుగురిలో నవ్వుల పాలు కాకుండా ఇంటికి తిరిగి రమ్మనమని. ఆమె వినే ధోరణిలో లేదని ఇందులో తెలుస్తుంది కదా ఉత్తరం చూపిస్తూ అంది. వింటుంది. చెప్పేవాళ్ళు లేకనే అలా చెడిపోయింది. ఏదో బంధువుగా వస్తున్నాడు కదా అనుకున్నాను. ఆ వినోద్ గాడు ఇంత పని చేస్తాడని అనుకోలేదు. నేను జయలక్ష్మిని నయానా గాని భయానా గాని ఇంటికి తెచ్చుకోవాలి. లేకపోతే బ్రతకలేను. నా బంధువులు, అక్క చెల్లెళ్ళు నన్ను బ్రతకనివ్వరు. అది అతని బాధ. 15 సంవత్సరాలు కాపురం చేసిన పెళ్ళాం వెళ్లిపోయినందుకు కాదు, వాళ్ళే నవ్వుతారుట. భారతికి కోపం వచ్చింది. అతను ఆవేశంగా అంటున్నాడు, నా కూతురు ఎక్కడా ఉండటానికి వీలు లేదు. అంతగా జయలక్ష్మి రానని అంటే శాంతిని నా దగ్గరకు తెచ్చుకుని నేను వేరే పెళ్లి చేసుకుంటాను. ఆ మాటల్లో ఎంత ఆహం! జయలక్ష్మి ఇతనితో 15 సంవత్సరాలు అసంతృప్తిని భరించింది. ఇతను ఒక్క 2 రోజులు జయలక్ష్మి కల్పించిన అశాంతిని భరించలేకపోతున్నాడు. ఎంత త్వరగా నిర్ణయాలు చేస్తున్నాడు! మీకు ఒక్కసారి దయించి మా సంసారం కోసం ఈ సాయం చేసి పెట్టండి. నేను మాట్లాడతాను. జయలక్ష్మి ఇప్పుడు ఎక్కడుంది?
ఆ వినోద్ గారి ఫ్రెండ్ ఇంట్లో అద్దెకి ఇల్లు తీసుకుందట. నేను మాట్లాడతానులేండి. నన్నెప్పుడు రమ్మంటారు? ఫోన్ చేసి రండి అంది భారతి. అతను వెళ్లిపోయాడు. భారతి ఆలోచనలో పడింది. భారతి ఇల్లు వదిలి వెళ్లిపోయిందంటే ఎందుకో బాధగా అనిపించింది. జీవితంలో ఏవైనా చేయాలి అంటే మనిషి సర్వ స్వతంత్రు అయి ఉండాలి. జయలక్ష్మికి ఇప్పుడు తనకి నచ్చినట్టు ఉండే స్వాతంత్రం ఉందా? పిల్ల ఉంది కదా, ఆ మాత్రం ఆలోచన లేకపోయిందా? ఒక కష్టంలో నుంచి తప్పించుకోవడానికి మరో మహా కష్టంలో పడటం లేదు కదా. పిల్లలని పేరెంటంగా వెళ్లి తను మాట్లాడితే బాగుంటుందా? ఏమో. భారతి శంకని తొలగిస్తూ ఆ సాయంత్రం జయలక్ష్మి ఇంటికి ఫోన్ చేసింది. భారతి కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళింది. నిర్మల ఇంట్లో లేదు. చక్రపాణి సంగీత కచేరీ ఉంటే వెళ్ళాడు. విశ్వనాథం గారు ఎవరో వస్తే మాట్లాడుతున్నారు. సరస్సు ఫోన్ వచ్చిందని చెప్పి తెచ్చి ఇచ్చింది. జయలక్ష్మి పలికింది. భారతి, నీతో ఒక్కసారి మాట్లాడాలని ఉంది. నేను ఒక సాహసమైన పని చేశాను. నువ్వు నా దగ్గరికి వస్తే చెబుతాను. తెలుసు అంది భారతి. తెలుసా? ఎవరు చెప్పారు నీకు? మీ ఆయన మధ్యాహ్నం కాలేజీకి వచ్చాడు. జయలక్ష్మి హఠాత్తుగా మౌనంగా ఉండిపోయింది. ఏమన్నాడు? నీతో మాట్లాడమన్నాడు. ఏమనిట? రమ్మంటున్నావుగా, వచ్చి చెబుతాను. శాంతి ఏం చేస్తోంది? ఆడుకుంటోంది. ఎప్పుడు వస్తావు నువ్వు? రేపు మధ్యాహ్నం రాగలవా? నేను కాలేజీకి సెలవు పెట్టాను. తెలుసు, ప్రిన్సిపల్ చెప్పింది. తప్పకుండా వస్తావు కదూ? వస్తాను. జయలక్ష్మి అడ్రస్ చెప్పింది. భారతి మర్నాడు మధ్యాహ్నం కాలేజీకి లంచ్ టైం అయిన తర్వాత వెళ్ళింది. జయలక్ష్మి ఇంట్లోనే ఉంది. శాంతి లేదు, స్కూల్కి వెళ్ళింది. హాలింబెల్ నొక్కగానే జయలక్ష్మి వచ్చి తలుపు తీసింది. ఇల్లు చిన్న పోర్షన్ అయినా చాలా పొందికగా ఉంది. ముందు గదిలో కుర్చీలు, గుమ్మాలకి పరదాలు, బీరువాలో బొమ్మలు, పుస్తకాలు, మంచాల మీద తెల్లటి నలగని పక్కలు. వాతావరణం హాయిగా ఉంది. జయలక్ష్మి ముఖంలో ఏమాత్రం చిరాకు గాని వేదన గాని కనిపించటం లేదు. భారతి, కూర్చో అంది. భారతి కూర్చుంది. కాలేజీ ఎలా ఉంది? బాగానే ఉంది. శ్రీదేవి వాళ్ళు నా గురించి ఏమైనా అంటున్నారా? వాళ్ళకేం తెలియదుగా. కాఫీ తాగుతావా? లంచ్ టైంలో ఏం తినలేదు. లోపలికి రా, కాఫీ చేస్తాను లేస్తూ అంది జయలక్ష్మి. భారతి జయలక్ష్మి వెనకే లోపలికి వచ్చింది. చిన్న వంట ఇల్లు. ఎక్కువ సామాను లేకపోయినా చూడముచ్చటగా ఉంది. జయలక్ష్మి ఆ సామానును చూపిస్తూ, ఇదంతా వినోదుది. అతను ఇందులో ఉండేవాడు. ప్రస్తుతం ఖాళీ చేసి ఈ పక్కనే 3వ ఇంట్లో రూమ్ తీసుకుని ఉంటున్నాడు. నాకు ఇల్లు దొరికే వరకు ఈ ఇంట్లోనే ఉంటాను. జయలక్ష్మి కాఫీకి నీళ్లు పెట్టి ఫిల్టర్లో పౌడర్ వేస్తూ అంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ప్రాణం ఎంతో హాయిగా సున్నితంగా ఉంది. ఈ ప్రశాంతత అనేదే ఎరుగను నేను. నేను చేసినది సరైనదే అని అహర్నిశలు గుర్తు వస్తుంది. నేను ఈ 15 ఏళ్లు నా కోసం, నా జీవితం అనుకోకుండా కుటుంబం కోసం బ్రతికాను. కానీ మా అత్తగారికి కానీ ఆయనకి కానీ తెలీదు. పని మనిషి లాంటిది ఎక్కడ మానేస్తుందోనని మా అత్తగారు ఆయన దానిని ఎంత అభిమానంగా చూసేవారు. అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చేవారు. అది పనికి రాకుండా ఎగ్గొట్టినా, చాటున తిట్టినా ఎదురుగా ఏమీ అనేవారు కాదు. ఏదైనా అంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతుందని భయం. నేను ఎక్కడికి వెళ్లిపోయానని వాళ్ళ దిలాస. అందుకే నా మీద అంత దౌర్జన్యం చేసేవారు. భారతి, నేను చదువుకున్నా, ఉద్యోగం సంపాదించినా ఇదంతా నా స్వయం కృషి. వాళ్ళు రవ్వంత కూడా నాకు సాయం చేయలేదు. నా పరీక్షలప్పుడే మా అత్తగారు పూజలు అంటూ ఏవో వ్రతాలు మొదలు పెట్టేది. ఇంట్లో పని చేయకపోతే ఈయన తిట్టేవారు. పగలంతా పనిచేసి రాత్రిపూట చదివేదాన్ని. అన్నం తింటే నిద్ర వస్తుందని తినకుండా మానేసేదాన్ని. మర్నాడు పనిచేస్తుంటే కళ్ళు తిరిగితే మా అత్తగారు నాటకం అని తిట్టేది.
ఒక్క రోజు కూడా ఆయన నేనేం తింటున్నాను, నా మనసు ఎలా ఉందో అడిగేవారు కాదు. నేను ఆలోచనలతో సుడిపడేదాన్ని. నేను వీళ్ళకి ఇంత చాకిరీ ఎందుకు చేస్తున్నాను, వీళ్ళు నా వాళ్ళు అనే నమ్మకంతో. కానీ వాళ్ళకి నా మీద రవ్వంత కూడా ప్రేమ లేదు. నేను వీళ్ళ కోసం ఎందుకు కష్టపడాలి? ఇప్పటికే నాకు 30 సంవత్సరాలు వచ్చాయి. మరో 10 ఏళ్ళు ఈ చాకిరితోనే గడిచిపోతే నా జీవితం పూర్తవుతుంది. నేను కాస్త ధైర్యం చేస్తే ఈ బాధల నుంచి తప్పుకోగలనేమో. భారతి, పెళ్లి అనేది ఆడపిల్ల ఎందుకు చేసుకుంటుంది? నా అనే ఇల్లు కోసం, భర్త కోసం. ఆ రెండు లభించిన తర్వాత సంతానం కావాలని కోరుకుంటుంది. కానీ పెళ్లి అవగానే పిల్లలు పుట్టేస్తారు. వాళ్ళు సంఖ్యల ఆడపిల్లని ఆ జీవితానికి బంధించి వేసి ఉంచుతాయి. ఈ రోజుల్లో ఈ కాపురాలు చేస్తున్న ఆడపిల్లల్లో ఎంతమంది సుఖంగా ఆనందంగా ఉండగలుగుతున్నారంటావు? ఆర్థికమైన స్వేచ్ఛ లేని ఆడపిల్లకి ఎలాగో పడి ఉండక తప్పదు. ఆడపిల్ల కూడా పిరికితనంతో పడి ఉంటుంది. కొన్ని తరాల క్రింద ఆడపిల్ల అలా ఉండటంలో అర్థం ఉంది. ఇప్పటి ఆడపిల్లకి ఆ అవసరం లేదేమో. పెళ్లి అనేది పెద్దలు పెట్టిన ఆచారం అన్నట్టుగా తల వంచి అవుననటం కాకుండా, పెళ్లి అనేది నా జీవితానికి సంబంధించిన సుఖం అని ఆలోచిస్తే బాగుంటుంది. ఈ తరం ఆడపిల్లకి చదువు ఉంది, ఆలోచన శక్తి ఉంది. ఇక కావాల్సిందల్లా కేవలం మనోబలమే. మగవాడికి జీవితం పట్ల ఎలాంటి ధైర్యం ఉంటుందో ఆడపిల్లకి కూడా అలాంటి ధైర్యమే కావాలి. నేను ఇంట్లోంచి వచ్చేయడానికి వినోద్ కారణం అని వాళ్ళు అంటారు. అతను కానే కాదు. యాదృచ్ఛికంగా అతని పరిచయం కలిగింది. అతను ఒక కారణం అంతే. అతను లేకపోయినా నేను ఈ పని చేసేదాన్ని. నేను బ్రతికిన 4 రోజులు హాయిగా సుఖంగా బ్రతకాలనిపిస్తోంది. శాంతిని ఒక హాయి అయిన వాతావరణంలో పెంచాలని సహదా కలుగుతోంది. మా పోట్లాటలు శాంతి పసి మనసుని ఎంత గాబరా పరుస్తున్నాయో ఆ మూర్ఖులకి తెలియదు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ సుఖం అంతే. కొన్నాళ్ళు ఇలా దూరంగా ఉంటేనైనా వాళ్ళకి నా విలువ తెలుస్తుందేమోనని నా ఆశ. తెలియకపోయినా పర్వాలేదు, నేను ఒంటరిగా బ్రతకగలను. ఈ ప్రపంచంలో ఇంతమంది ఒంటరి వాళ్ళున్నారు, వారిలో నేను ఒకదాన్ని అనుకుంటాను. జయలక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ అంది. కానీ జయలక్ష్మి, ఇప్పుడు బాగానే ఉంది. ఈ ఇల్లు, ఈ వాతావరణం చూస్తే నువ్వు చేసిన దాంట్లో తప్పేం లేదు అనిపిస్తుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది. లోకం ఏమన్నా నువ్వు లెక్క చేయవు, పర్వాలేదు. కానీ శాంతి, రేపు శాంతి పెద్దది అయితే పెళ్లి. జయలక్ష్మి తల విదిరించింది. అది నేను ఆలోచించాను. శాంతిని అర్థం చేసుకున్నవాడే వస్తాడు. ఆ భయం నాకు లేదు. శాంతిని అలా ధైర్యంగా ఉండేలా పెంచేట్టు నేను జాగ్రత్త పడతాను. మీ ఆయనకి ఏం చెప్పమని అంటావు? దయించి నా జోలికి రావద్దని చెప్పు. నా బ్రతుకు నన్ను బ్రతకని. ఆయన శాంతిని కావాలని అంటున్నాడు. జయలక్ష్మి ఒక్క నిమిషం ఆగింది. ఆ తర్వాత అంది, శాంతిని అడగమను. అది వెళ్తానంటే నాకేం అభ్యంతరం లేదు. చిన్నపిల్ల, దానికేం తెలుస్తుంది జయ? చిన్నపిల్లే. అసలు ఇలాంటి రగడ అంతా చూడాల్సి రావటం దాని దురదృష్టమే. చిన్నపిల్ల అయినా తనని బాగా చూస్తారు, బాగానే అర్థం చేసుకోగలదు. శాంతి ఈ రోజు కావలసి వచ్చింది. తన కూతురు అని తెలిసింది. ఒక్కనాడు దాని గురించి పట్టించుకున్నారా? ఒక్కరోజున దాని చదువు ఏమిటో చూశారా? దానికి జ్వరం వస్తే నేనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లేదాన్ని. నేనే రాత్రంతా మేలుకునేదాన్ని. స్కూలులో సీటు సంపాదించాలంటే నేనే ఫ్రెండ్స్ ని పట్టుకుని ఆ స్కూళ్ల చుట్టూ తిరిగాను. ఈ రోజు ఆయనకి శాంతి కావాల్సి వచ్చింది. ఎందుకు? నా మీద కసి తీర్చుకునేందుకు. నా ఆయువు పట్టు శాంతి అని తెలుసు. దాని మీద చావు దెబ్బ కొట్టడానికి. తీసుకెళ్ళమను, నాకేం అభ్యంతరం లేదు. కానీ దాని దగ్గర నుంచి ఒక్క కంప్లైంట్ రాకూడదు. దానికి ఒక్కదానికి నాలాగా లోటు లేకుండా చూడమను. శాంతి కావాలిట, శాంతి. సిగ్గు లేకపోతే సరి. జయలక్ష్మి కళ్ళ వెంట బొటబొట నీళ్లు వచ్చేసినాయి. వాటిని తుడుచుకుంటూ అంది,
ఏనాటి కర్మం. ఇన్నేళ్ళు ఆ నరకం పడ్డాను. ధైర్యం చేసి పెంచుకుని బయటికి వచ్చాను. ఇంట్లో ఉన్నప్పుడు విలువగా చూడని వాళ్ళకి బయటికి పోతే నా జోలి ఎందుకుట? భారతి జయలక్ష్మిని చూస్తోంది. బయటికి సరదాగా తిరుగుతూ షోకిల్లాగా ఉండే ఈ అమ్మాయిలో ఎంత మదన ఉంది. ఈ సంగతి ఎవరికీ తెలియదు. అవును, ఈ ప్రపంచానికి మనిషి బయటికి ప్రదర్శించే వేషభాషలే కావాలి, వారి ఆంతర్యం అవసరం లేనేలేదు. అందుకే మనిషి మనసు ఒకటి అయితే బాహ్య ప్రదర్శన ఇంకోటి అవుతుంది. జయలక్ష్మి బాధ చూస్తే నిజంగా జాలి వస్తుంది. భారతి వచ్చేటప్పుడు జయలక్ష్మిని కాపురం వదులుకోవద్దని, అది మంచిది కాదని చెప్పాలనిపించింది. ఇప్పుడు జయలక్ష్మి ఉన్న పరిస్థితులు, ఆమె నిర్ణయాలు వింటే జయలక్ష్మి ఈ పని త్వరపడి కాని, వినోదం మోజులో పడి కాని చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఆ అమ్మాయిలో జీవితంలో పోరాడి అలసిపోయిన ఆవేదన కనిపిస్తోంది. బ్రతుకులో మిగిలిన కొద్ది రోజులైనా సుఖంగా నిశ్చింతగా గడపాలనే ఆవేదన ప్రస్ఫుటం అవుతోంది. నేను వెళ్తానిక. భారతి లేచింది. జయలక్ష్మి కూడా కప్పు పక్కన పెట్టి లేచింది. నేను తప్పు పనేం చేసినట్టు భయపడటం లేదు, బాధపడటం లేదు. నన్నెవరు ఏమన్నా లక్ష్య పెట్టను. భయం దేనికి? ఎవరు ఏమంటే మీకేమిటి? మీ అంతరాత్మే మీకు ముఖ్యం అంది భారతి. జయలక్ష్మి భారతిని వీధి వాకిట వరకు వచ్చి సాగనంపింది. భారతి బయటికి వస్తుంటే శాంతి స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకుని ఎదురు వచ్చింది. తల్లిని చూడగానే మమ్మీ అంటూ పరిగెత్తుకు వచ్చింది. జయలక్ష్మి దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. శాంతి తల్లి గడ్డం పట్టుకుని అడిగింది, మమ్మీ అన్నం తిన్నావా? కాఫీ తాగావా? అంది తల తిప్పుతూ. ఏడవలేదుగా? జయలక్ష్మి కళ్ళల్లో తడి మెరుస్తోంది. భారతి ఆ ఇద్దరినే చూస్తోంది. జయలక్ష్మి మనోధైర్యం ఎక్కడో భారతికి తెలిసిపోయింది. తల్లి బాధపడుతోందని ఆ చిన్నారి మనసుకు అర్థమైంది. ఆ చిన్నపిల్లే జయలక్ష్మికి పెద్ద తోడు. కూతురే జయలక్ష్మికి ధైర్యం. భారతికి ముచ్చట వేసింది. కలల కౌగిలి నవల 6వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.